చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడు, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె, స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. చూడండి, బైబిల్ గ్రంథంలో అబ్రాము తన ఊరనే ప్రాంతాన్ని విడిచిపెట్టేసి దేవుడు చెప్పిన మాట నమ్మి బయటకు వచ్చేస్తాడు. చూడండి, ఇలా చెడు ఎంత అసాధ్యమైన పనో. ఇలా ఒక వ్యక్తి లోబడిపోయి తనకున్నదంతా విడిచిపెట్టి తనకున్న స్థలాల్లో మంచి పేరు కలిగిన వ్యక్తి బయటికి రావడం అంటే చిన్న పని కాదు. కానీ ఇలాంటి ఒక విషయంలో, ఇలాంటి ఒక సమయం, ఇలాంటి సందర్భం, ఇలాంటి విషయాలు ఎవరికి ఏర్పడతాయి అంటే ఎవరైతే దేవుని మీద విశ్వాసం ఉంచుతారో వారు ఎట్టి విషయాలైనా వదులుకోవడానికి ఇష్టపడతారు. కారణం, ఊరన్న ప్రాంతం కన్నా దేవుడు చెప్పే ప్రాంతం గొప్పగా ఉండబోతుంది కనుక. వారు ఏం నమ్ముతారంటే, నేనుంటున్న ప్రాంతాల కన్నా, నేను చేస్తున్న పని కన్నా, నేను చేస్తున్న ఉద్యోగం కన్నా, వ్యాపారం కన్నా దేవుడు చెప్పిన పని గొప్పగా ఉంటుంది. అందుకే కదా ఈరోజు చాలా ఉద్యోగాలు సైతము, గొప్ప గొప్ప అధికారపు స్థానం ఉన్న సైతము విడిచిపెట్టి దేవుని సేవకు వచ్చిన ఉన్నారు. చిన్న చిన్న చోట్లకు వచ్చిన ఉన్నారు. చిన్న చిన్న సాధారణమైన ఊర్లకు వెళ్ళి ఉన్నారు. ఎన్నెన్నో గొప్ప పనులు వదులుకొని చిన్న చిన్న ఊర్లకు వెళ్ళి దేవుని పరిచయం చేస్తున్నారు. వీరిని బట్టి ఆ దేవునికి మాత్రం మహిమ తెలియజేస్తున్నాను. అయితే వీరందరూ కూడా ఎవరైతే దేవునికి లోబడుతున్నారో ఆ లోబడే ప్రతి వ్యక్తి ఊరిన ప్రాంతాన్ని విడిచిపెట్టేశాడు. ఊరిన ప్రాంతం విడిచిపెట్టడం చాలామంది చేస్తున్నారు. సంతోషం, వారి జీవితంలో దేవుని మీద ఆధారపడుతున్న విషయం బట్టి సంతోషం. కానీ ఊరన్న ప్రాంతం విడిచిపెడుతున్న అబ్రాము దేనికి విడిచిపెట్టాడంటే కారణం, దేవుడు చూపిస్తున్న స్థలం ఒకటైతే ఇంకొకటి దేవుడు బిడ్డలు ఇస్తానని చెప్పాడు. నిన్ను గొప్ప జనాంగంగా చేస్తా అని చెప్పిన వాగ్దానం బట్టి తన ఊరన్న ప్రాంతాన్ని, తన ప్రాంతాన్ని విడిచిపెట్టి బయట కానాను దేశానికి వచ్చేస్తాడు. కానీ ఆశ్చర్య విషయం చెప్పమంటారా, బయటకు వచ్చిన వాడికి దేని బట్టి వచ్చాడంటే కుమారుని దేవుడు ఇస్తాడని, సంతానాన్ని ఇస్తాడని చెప్పి బయటకు వస్తే ఒకరోజు దేవుడు సంతానాన్ని ఇచ్చాడు, సంతోషపడ్డాడు, ఎత్తుకున్నాడు, కౌగులించుకున్నాడు, ఆనందంతో ముందుకు వెళ్ళాడు. అయితే దేవుడు ఒకరోజు అదే సంతానాన్ని దహన బలిగా నాకు సమర్పించని చెప్తాడు. సగమా ఏ బిడ్డ కొరకైతే బయటకు వచ్చాడో, ఏ బిడ్డలు ఇస్తా అని చెప్తే దేవుడు దాని కొరకు బయటకు వచ్చాడో ఆ దేవుడు ఆ బిడ్డను అడిగేస్తున్నాడు. అడిగితే ఏ నిరసించిపోకుండా, ఒక మాట కూడా పలకకుండా అబ్రాం వెళ్ళి అదే బిడ్డను దేవునికి ఇవ్వడానికి ఇష్టపడతాడు. కత్తి పైకెత్తుతాడు, ఇంకా చంపేబోతున్నాడు. దేవుడు ఆపేమంటాడు. కానీ చూడండి, ఎలాంటి హృదయం కలిగిన వాడా. ఊరన్న ప్రాంతం దాటి నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి అన్ని విషయాలు లోబడుతున్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. అది అన్న చెప్తున్నాడు, ఊరన్న ప్రాంతం విడిచిపెట్టి లోబడ్డావు బాగానే ఉంది. అయితే నువ్వు దేని కొరకు లోబడ్డావో అది కూడా నా కొరకు విడిచిపెట్టగలవా? ఈరోజు దేవుడు హెచ్చిస్తాడు, ఘనంగా చేస్తాడు అని ఎందరో దేవునికి లోబడిన ఉన్నారు. అయితే అయ్యా, నువ్వు హెచ్చింపకపోయినా పర్లేదయ్యా, నువ్వు నన్ను దీవించకపోయినా పర్లేదయ్యా, నువ్వు నా దేవుడు అయ్యా, నువ్వు నన్ను నడిపిస్తావయ్యా, నీ మీద ఆధారపడుతున్నానయ్యా, నువ్వు నా జీవితాన్ని బాగు చేస్తావు, నీకు వందనాలు, చేయకపోయినా పర్లేదయ్యా, ఏమీ చేయకపోయినా నువ్వు నా దేవుడు అయ్యా. ఎలా అయితే మన తల్లో, మన తండ్రో, ఎలా అయితే మన అన్నదమ్ములే, అలా దేవుడు కూడా దేవుడే. మనం చెప్పాలా నీకు, అయ్యా నువ్వు నాకు ఏం చేసినా చేయకపోయినా నేను వెంబడిస్తాను. మన జీవితాల్లో ఆయనకు రుణపడిపోయి ఉన్నాయి. చావు బ్రతుకులను, మన బ్రతుకులను ఆయన ఆకాశానికి ఎత్తుడు. యేసయ్య నామాన్ని మన జీవితంలో మన పైన ముద్రగా వేశాడు. ఈ దేవుడు చెప్తున్నాడు, ఇస్సాకు నాకు ఇస్తావా? ఊరిన ప్రాంతం దాటి బయటకు వచ్చే సంతోషమే. ఇప్పుడు దేని కొరకు బయటకు వచ్చి అది నాకు విడిచిపెట్టడానికి ఇష్టపడుతున్నావా? యోధయాన్ని విడిచిపెడతావా? విడిచిపెడితే నేను చెప్తున్నాను విను, నీ తరాలు దీవించబడబోతున్నాయి, నీ జీవితం దీవించబడబోతుంది, నీవు ఆశీర్వాదం ఉండబోతున్నావు, అనేక కార్యాలు దేవుడు నీకు చేయబోతున్నాడు, హృదయాన్ని సారడని పిలవబోతున్నాడు. ఏదైనా కళ్ళు మూసుకుంటావా? నీ గురించి నేను ప్రార్థన చేస్తాను, సిద్ధపడతావా? అన్నీ విడిచిపెట్టడానికి సిద్ధపడతావా? మా తండ్రి నీకు వందనాలు. నీ బిడ్డలన్నిటినీ విడిచిపెట్టి నీ పైన ఆధారపడే వ్యక్తులుగా చేయండి. ఎవరేమనుకున్నా నీ పైన ఆనుకునే వ్యక్తులుగా చేయండి. ఊరిన ప్రాంతాన్ని విడిచిపెట్టిన అబ్రాము బిడ్డల కోసం వస్తే అదే బిడ్డను అడిగినప్పుడు కానాన్లు ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. అయ్యా, నీ భక్తులు బట్టి నీకు వందనాలు. వారట్టి పరిస్థితులన్నీ పైన ఆధారపడి లోబడడానికి ఇష్టపడ్డారు, ఏమైనా వదులుకోవడానికి ఇష్టపడ్డారు. అలా వదులుకున్న వారిని నువ్వు అంచెలు దీవించావు. నీ బిడ్డలు ఎవరైతే అన్నిటిని వదులుకొని నీ పైన ఆధారపడుతున్నారో వారు ఉన్నతంగా దీవించమని అడుగుతున్నాను. ఉన్నతంగా దీవించబడదురుగాక, యేసయ్య నామములో దీవించబడదురుగాక,
యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు నేను గొప్పగా దీవించబోతున్నాడు. ఊరున్న ప్రాంతాన్ని విడిచిపెట్టడం మాత్రమే కాదు, కానీ కానానులో నీ కుమారుని కూడా విడిచిపెట్టడానికి ఇష్టపడాలి. నీకు కలిగిన పేరును, నీకు కలిగిన పలుకుబడిని, గర్వపడుతున్న విషయాన్ని అన్నిటిని వదులుకొని సున్నా అయిపోగలవా? ఏసై గురించి ఏసై గురించి అయిపోవడానికి ఇష్టపడు. God bless you. See you tomorrow.